హాయ్ అండి అందరికీ. నేనైతే పనిలో ఉన్నాను, డ్యూటీలో ఉన్నాను. బండి ఆపేసి చిన్న మ్యాటర్ ఉంది మాట్లాడేది, దాని గురించి చూస్తున్నాను. చూడండి అన్న, ఒకప్పుడు నేను ఎలా చేశానో ఏ ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏంటి అన్నది కూడా ఖచ్చితంగా చూడండి మీరు. నేను తప్పు పని చేశానని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఒకసారి మీ వ్యూస్ కూడా చూపిస్తాను నన్ను. ఒకసారి బ్యాక్ వెళ్ళి ఈ స్క్రీన్ రికార్డెడ్ ఈ వ్యూస్ రావు. ఇగో ఇందులో నార్మల్గా చూడండి ఒకసారి. ఆ వీడియోకి ఫోరం నాకు ఇప్పటిదాకా ఖచ్చితంగా 2K 3K వ్యూస్ 10K వ్యూస్ అంతే, అనుగురించి రావు. చూసారా ఆ వీడియో పచ్చంగా 4M, ఇదిగో చూడండి 4M 4 మిలియన్ వ్యూస్. నేను ఇది చేసినందుకు ఎంతో బాధపడ్డాను అన్న, నిజంగా చెప్తున్నాను. నాకు ఎటువంటి కామెంట్లు వచ్చినాయంటే ఖచ్చితంగా 11,000 కామెంట్లు వచ్చినాయి. ఆ కామెంట్లకు కూడా నిజంగా ఎంత బాధపడ్డానంటే నాకే తెలుసు. అది ఇగో ఆ ఫ్యాన్ ఎడిషన్ వీడియోలు చాలా దారుణమైన కామెంట్లు వచ్చినాయన్న. ఆ కామెంట్లు కూడా భరించాను. కానీ ఈ రోజునాడు మనకు వాల్యూ లేకుండా పోయిందంటే అర్థం చేసుకున్నా. ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు, వాడుకున్నంతకాలం వాడుకుంటారని నాకు అర్థమైంది. నాకు అర్థమైనట్టే మీకు కూడా అర్థమవుతుంది చాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది లేదు చూడండి, ఈ కామెంట్లు కాదు మీకు స్క్రీన్ షాట్లు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా గ్యాలరీ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్లు కూడా చూపిస్తాను మీకు ఖచ్చితంగా. ఎందుకంటే చూపించాల్సిన టైం వచ్చింది కాబట్టి చూపించాలి ఖచ్చితంగా. అది చూడండి, గ్యాలరీ ఓపెన్ చేస్తాను. ఇదిగో చూడండి, నాకు స్క్రీన్ షాట్లు చూడండి. ఇవి ఒకసారి ఆఫ్ చేసి చదువుకోండి అన్న ఖచ్చితంగా. ఎటువంటి ఇదులు వచ్చినాయో కామెంట్లు, చాలా దారుణంగా అంటే దారుణంగా కామెంట్లు. చూసారు కదా, ఇంత దారుణంగా కామెంట్లు వస్తే ఎవడన్నా భరించేది? ఇన్ని కామెంట్లు భరించి చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను లైఫ్లో. ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా సరే ఇప్పుడు ఎంత ధైర్యంగా ఉంటున్నానంటే ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత రేపు ఏదైనా జరగచ్చు. అది ఏం జరుగుతుందో అన్నది మనకు తెలీదు. ఇదైతే కన్ఫర్మ్ అన్న. 70 ఎకరాల క్వారీ చూడండి ఎంత లోతు అయితే తవ్వేస్తున్నారు. పక్కన పామాయిల తోటలు కూడా తవ్వేసిన పామాయిల తోటలే ఆ పక్కన దాకా తవ్వేశారు. మొత్తం 70 ఎకరాల మెట్ట, ఇంచుమించు 200 అడుగులు దిగుతుంది అన్న మెట్ట. అప్పుడు ఎంత తవ్వినట్టో మీరే ఇంచుమించు ఐడియా చూసుకొని లెక్కేసుకోండి. ఇప్పుడైతే చూసారుగా, నేనే లోడింగ్కి వెళ్ళాను, నేనే లారీ డ్రైవర్ని. ఆ బండి ఎంత లోతులో ఉంది చూసారుగా. అయినా అంతకుమించి ఇంకో లేరు కూడా తీస్తారు వీళ్ళు. ఆ కింద చూడండి, ఫ్రంట్ నుంచి రోడ్డు ఎక్కడో దూరంగా ఉంది. ఆ రోడ్డు కాడ నుంచి ఇంచుమించు 70 ఎకరాలు తవ్వేశారు. ఇదంతా తినేసింది వైసీపీ గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా ఇందులో కమిషన్ జనసేన వెళ్తుంది. ఏం లేదన్నా, నేను మాట్లాడాలనుకున్నది ఏం కాదు. అంటే చిన్న ఇరిగేషన్ మ్యాటర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే పార్టీ పరంగా మ్యాటర్ అయ్యి ఉండొచ్చు. అది కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. ఇది నేను ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దీనికి వ్యూస్ రానికపోని ఏదైనా జరగని, అంటే నేను చెప్పాలనుకున్నది మాత్రం ఖచ్చితంగా చెప్పాలనే డిసైడ్ అయ్యాను. రేంబావుల్లో కష్టపడి సంపాదిస్తున్నాను, కష్టపడి డ్యూటీ చేసుకుంటున్నాను. వేరే వాళ్ళు గొడవ పట్టలేదు కింద ముందులాగా ఒక వీడియోలు. ఇప్పుడు నేను అన్నిటికన్నా సిగ్గుపడేది ఏంటంటే వైసీపీ జెండా పట్టుకుని జక్కంపూడి రాజా వాళ్ళ జెండా పట్టుకుని బండి తుడిచాను. ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళకి సారీ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఏం జరగలేదు. వాళ్ళు అయితే నన్ను చెప్పమని కూడా ఏం చెప్పలేదు, కనీసం వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. వాళ్ళు కూడా వేరే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అన్న, క్లారిటీ చెప్తున్నాను. జనసేన వైపు నుండి చాలా ఇదిగా సపోర్ట్ చేసి ఎంత ఇదయ్యి ఇంచుమించు ఊళ్ళో ఒక 500 మంది కుర్రోళ్ళు అయితే మా ఊర్లో ఖచ్చితంగా ఓ 400 మంది కుర్రోళ్ళు మేము ఇదయ్యి సపోర్ట్ చేసాం. మా ఊర్లో క్వారీ ఉంది. ఆ క్వారీ కూడా వీడియో కూడా మీకు లాస్ట్లో పెడతాను నేను. ఆ క్వారీ వీడియో మీకు చూపిస్తాను. ఇంచుమించు 75 ఎకరం 80 ఎకరం మెట్టది, కొండ తవ్వేశారు. వైసీపీ ప్రభుత్వంలో తవ్వినప్పుడు వాళ్ళు కూడా కమిషన్ తీసుకున్నారు తోలినప్పుడు. ఇది ప్రత్యేకంగా ఎలా జరుగుతుందంటే, గవర్నమెంట్ మైనింగ్ ఒక ఆయనకు ఉంది, మిగిలినవన్నీ కూడా ఎమ్మెల్యే ఫార్మాలిటీతో నడుస్తున్నాయి. ఎమ్మెల్యే ఫార్మాలిటీ అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, నేను ఒక డ్రైవర్ పరంగా చెప్తున్నాను, మీరు తప్పుగా అనుకోకుండా. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఎవరికైనా మీకు తెలుసున్నది వేరే అయితే వేరే ఉండొచ్చు.
మా ఊరు పక్క ఊరే పాతంగపాడు. అక్కడ ఎర్రమట్టి తవ్వుతున్నారు. ఎర్రమట్టికి ట్రిప్కి 1000 రూపాయలు ఎమ్మెల్యే ఫార్మాలిటీ. అక్కడ ఇచ్చే డైలీ ఇప్పుడు బళ్ళు నెంబర్లు రాసే ట్రిప్ షీట్లో కూడా ఎమ్మెల్యే కొట్టించుతున్నాడు వత్తుల బలరామకృష్ణ గారు. నేను ఆయన చాలా సపోర్ట్ చేశాను. ఆయన నేను నెగిటివ్గా ఏం మాట్లాడట్లేదు, ఆయన అయితే గౌరవించి మాట్లాడతాను. కానీ మా ఊర్లో జరిగే సిచ్యువేషన్ అయితే మీకు చెప్తున్నానన్న, ఎవరన్నా మీరు అర్థం చేసుకోండి. అపార్థం చేసుకోండి. కొంతమందికి అపార్థం అవ్వచ్చు. ఇది ఫస్ట్ నువ్వు ఇలా చేసి ఉండి కూడా బ్రో మళ్ళీ ఇలా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇది ఎంతవరకు పైన ఎంత ఇప్పుడు సీఎం గారికి మనం సపోర్ట్ చేయొచ్చు, ప్లస్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి మీద మన గౌరవం ఉంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి. ఎమ్మెల్యే వచ్చి మన మనిషి అని చెప్పేసి అనుకుంటున్నాం. మన మనిషి అని కాదు, జనానికి మంచి చేసేవాళ్ళే మంచోళ్ళు. కానీ నేను చాలా తప్పు చేశానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. పలానా మనిషి మన మనిషి అని నమ్మేసి నేను ఇంచుమించు ఒకరిద్దరు కలిస్తే అవ్వదు. ఇది చాలామంది చేశారు, కానీ అందరూ కూడా చాలా అంటే కొంచెం రేంజ్లో ఉన్న వాళ్ళు ఒకలాగా. కొంచెం నేనైతే మిడిల్ క్లాస్లో మరీ మిడిల్ క్లాస్, అబద్ధం ఎందుకన్నా. ఒకప్పుడు బాగానే ఉండేవాడిని, రేంజ్ అయితే బాగాలేదు, డ్రైవర్ ఫీల్ చేసుకుంటున్నాను, బాగానే బతుకుతున్నాను, బాగానే ఉంది. కానీ ఈ ఫీల్డ్ ఎలా ఉందంటే ఎంత ఫీల్డ్ చేసినా కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, న్యాయం జరిగే వాళ్ళకి కొంచెం డబ్బు ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది, డబ్బు లేని వాళ్ళకి న్యాయం జరగదు. ఈ గవర్నమెంట్ ప్రకారంగా అంటే మీ సైడ్ ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారన్నది నాకు తెలియదు. ఆ వాళ్ళని మాత్రం మాట అనే విధంలో నేను లేను, ఎవరిని కించపరచాలని మాట్లాడట్లేదు. మా ఎమ్మెల్యే గొప్ప అని చెప్పేసి నేను ఒకప్పుడు విర్రవీగాను. కానీ ఇక్కడ జరిగే ఇది చూస్తే మా ఊళ్ళో జనసేనకి ఇప్పుడు ఊళ్ళో ఎవరో ఒకరు ఉంటారు కదా పెద్ద, తర్వాత నిలబడదాం జనసేన ప్రెసిడెంట్ కింద నిలబడదాం అని చెప్పేసి అది ఇది ఉంటారు కదా, వాళ్ళే న్యాయం చేయకుండా మా ఊళ్ళో మెట్ట అవుతుంటే కమిషన్ తీసుకున్నారు. జనసేనలో తిరిగిన వాళ్ళు 500 మంది జనం అయితే వాళ్ళని ఒక 25 మంది నెంబర్లని తీసుకుని ఒక 25 మంది కుర్రోళ్ళని జాయిన్ చేసుకుని ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయి. అంటే ఎమ్మెల్యే ఫార్మాలిటీ కాకుండా మా ఊళ్ళో తవ్వుతున్నారు కదండి ఏంటి అని చెప్పేసి డిమాండ్ చేస్తే ఒక 5 లక్షల డబ్బులు వచ్చినాయి. తిరిగిన 500 మంది పోయారు. అంటే ఇందులో ప్రెసిడెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచోళ్ళు, కొత్త ఈడు పర్లేదు ఈ పార్టీ కోసం కొద్దిగా కష్టపడతాడు అంటే మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఏం చేసినా జెండా పట్టుకుని భుజాన్ని మోసినా ఎవరికి ఉపయోగం లేదు. మనకు ఉపయోగపడతాడన్న మనిషికి మాత్రం మనిషికి ఒక 20,000 పంచుకున్నారు, బాగానే పంచుకున్నారు. వాళ్ళు డబ్బులు పంచుకున్నందుకు ఇబ్బంది లేదు, మాకు డబ్బులు ఇవ్వకపోయినా బాధ లేదు. మేము కష్టపడి సంపాదించుకుంటే వాళ్ళ డబ్బులు మాకు వద్దు. కానీ మనిషికి వాల్యూ ఇవ్వట్లేదు. ఎమ్మెల్యే గారి కాడి నుంచి ఊళ్ళో అది ఇది చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా మనిషికి వాల్యూ ఇచ్చే పొజిషన్లో మా సైడ్ లేరు. అది మీ సైడ్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మా సైడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సగం తిన్నారు, జనసేన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో సగం తిన్నారు, ఇంకో కొంచెం ఉంది. అది కూడా ఈ గవర్నమెంట్లో మొత్తం కంప్లీట్ చేసేస్తారు, అది మాత్రం కన్ఫర్మ్. కానీ మా ఎమ్మెల్యే గారు కరెక్ట్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వీడియో ఆయన దగ్గరికి వెళ్ళినా పర్లేదు, ఆయన చూసినా బాధలేదు. నేనే ఎంతో ఆయనకు సపోర్ట్ చేశాను. ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ వీడియోలు మీకు ఇందులో అవి కలిపి పెడతాను చూడండి. నేను ఎంత చేసినా సరే ఈ రోజున నేను ఎలా మాట్లాడుతున్నానంటే మనం ఏం చేసినా సరే న్యాయం వైపు మాట్లాడాలి. అన్యాయం జరిగిందా అవతల ఎమ్మెల్యే అయినా సీఎం అయినా ఎవరైనా సరే మనం ఓటేసిన ఉంది కాబట్టి మనకు నిలదీసే హక్కు ఉంది, మనం నిలదీయగలగాలి. ఇప్పుడు సోషల్ మీడియా మనకు ఎందుకు ఉంది? మనం నిలదీయగలిగితేనే ఏదైనా చేయగలం, నిలదీయలేకపోయాం ఇంకో ఏం చేయలేము. ఖచ్చితంగా నాకు నచ్చలేదన్న ఈ వీడియో పోస్ట్ చేస్తాను, రేపొద్దున ఎమ్మెల్యే గారు మనసులో వచ్చి నన్ను ఏదైనా కొట్టొచ్చు, చేతులు ఎరగొట్టచ్చు. కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి, లేదంటే లేదు. న్యాయం వైపే నడుద్దాం. ఇది ఈ పార్టీల విషయం కానీ నేను ఆల్రెడీ తిరిగి మోసపోయాను. నాకు డబ్బుల విషయం కాదు, ఏ విషయం కాదు, కనీసం మాట సాయం చేయరన్నా. ఎంత ఇది చేసినా సరే మాట సాయం చేయరు ఏ మనుషులన్నా సరే. రూలింగ్ పార్టీ మందైనా అపోజిషన్ పార్టీ మందైనా పార్టీ వేస్ట్. కష్టపడుతున్నావా, బతుకుతున్నావా, తింటున్నావా, తిరుగుతున్నావా అంతే.
జెండా పట్టుకుని మోసినోడికి వాల్యూ లేదు. జెండా పట్టుకోవద్దు. నీకు అంతకీ గౌరవం ఉంటే ఇండియన్ ఫ్లాగ్ పట్టుకుని పోయి నువ్వు దేశం అంతా తిరుగు, ఎక్కడన్నీ నీకు విలువస్తారు. పార్టీ జెండా మాత్రం పట్టుకోకన్నా. నేను చెప్పేది అయితే అది. ఒక పార్టీ జెండా అయితే పట్టుకోవద్దు. ఎవరు వద్దు. బతకగలిగితే కష్టపడి బతుకు, లేదంటే చచ్చిపో. అంతే క్లారిటీ చెప్తాను. మా ఊర్లో జరిగే ఈ సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి. మా ఊర్లోనే ఉన్నాయో లేదంటే మీ సైడ్ కూడా అలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి, చూద్దాం. నేను మా ఊర్లో ఎంత కొండ తవ్వేశారన్నది ఆ వీడియో మీకు ఇందులో మిక్స్ చేసి పెడతాను, చూడండి ఒకసారి. ఎటువంటి పరిస్థితుల్లో ఇంత ఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నానంటే అర్థం చేసుకోండి. అది తప్పే కానీ ఏదైనా కానీ, అది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా పర్లేదు, డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఇంకా సంతోషం. ఎందుకంటే నా వీడియో ఆయన దాకా వెళ్ళిందని చెప్పేసి ఆయన చూశాడు అనుకో, ఇంత దారుణంగా ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఆయనే అనుకుంటాడు. ఆయనకే అర్థమైపోద్ది ఆయనకి. మనం మాట్లాడిన వీడియో అంతవరకు వెళ్ళినా వెళ్ళకపోయినా, రీచ్ అయినా అవ్వకపోయినా, మీకు ఒప్పుకుంటే షేర్ చేయండి, లేదంటే లైక్ కొట్టేసి వదిలేండి. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళేలా ఉంటే వెళ్తుందో లేకపోతే లేదు, అంతే. ఇది నేను చెప్పాలనుకున్నది. కానీ ఒక పార్టీ జెండా మొయ్యాలంటే మాత్రం ఒక ఇది ఉండాలన్నా, మొయ్యొద్దు. ఖచ్చితంగా పార్టీ జెండా ఎత్తుకోవద్దు. వాళ్ళకి వీళ్ళకి ఈ రోజు రావద్దు. ఎవరి మీద కోపదాపాలు పెట్టుకోవద్దు. మీకు మొయ్యాలనుకుంటే దేశ జెండా మొయ్యండి, పార్టీ జెండా మొయ్యొద్దు. బ్రతికినంతకాలం దేశం కోసం పోరాడండి, కానీ పార్టీ కోసం పోరాడొద్దు. అన్న వాల్యూ ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను. అది నేను చెప్పాలనుకున్నా చెప్పాను. మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఇది కరెక్ట్ అనిపించుకుంటే ఒకసారి లైక్ కొట్టేసి నా వీడియోని షేర్ చేయండి చాలు. ఇంకెంత ముంచి ఏం లేదు. నేను చెప్పేది అయితే ఇది.